భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి. జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. కళ్యాణంలో చివరి ఘట్టం అండి సరిగ్గా మెట్టెలు తొడగడం. అంటే మెట్టెలు తొడగడం కూడా మన సంప్రదాయంలో ఒకటి తెలుస్తున్నది కదా. ఉపయమన కాలే అంటే వివాహ సమయంలో ఆ పరమేశ్వరుడు ఏం చేశారంటే పురభిద త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడు ఆ పురోహితుడు చెప్పారు, ఇదిగనైనా ఆ పాదాన్ని సన్నెకల్లు మీద పెట్టి మెట్టలు తొడుగు అన్నారు. ఇలా చూసాడు శివుడు, ఇంత మెత్తని పాదాన్ని గట్టి సన్నికల్లి మీద పెట్టాలా అనిపించిందిట. కానీ ఆ నిండు పెళ్లి సభలో ఆ మాట అనలేడు, మళ్ళీ బిడియం. అలాగని పువ్వులు బుట్ట తెప్పించండి దాని మీద పెడతాను ఈ పాదం అనడు, సంప్రదాయం ఒప్పుకోదు. సంప్రదాయ ప్రకారం సన్నికల్లి మీద పెట్టాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. అయ్యో ఇంత మెత్తని పాదాన్ని కఠినమైన సన్నికళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది అని రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని నొచ్చుకోకుండా నెమ్మదిగా పెట్టి అప్పుడు మట్టెలు తొడిగాడమ్మ శివుడు. అటువంటి మెత్తని నీ ప్రపదానికి నమస్కారము అన్నాడు ఇక్కడ. అంటే శివుడు పెట్టి అక్కడ మట్టెలు తొడుగుతున్న దృశ్యాన్ని ఎలా స్ఫురింపజేస్తున్నారు. పైగా ఆ ప్రపదములు కీర్తికి స్థానములు. అంతేకాదు మా విపత్తుల్ని పోగొట్టే ప్రపదములకు నమస్కారము. ప్రపదమపదం దేవి విపదాం, విపత్తులను పోగొట్టే ప్రపదములకు నమస్కారము. అంతేకాదు అదిగో ఆ చుట్టూ దేవకాంతలు చూడు రెండు చేతులు పెట్టుకు అలా నమస్కారం చేసుకుంటున్నారు. అవి చూస్తూ ఉంటే నీ పాదాల దగ్గరున్న గోళ్ళు ఉన్నాయే వాటి నుంచి తెల్లని కాంతులు వస్తున్నాయి. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ వెన్నెల్లాగున్నాయట. అంటే అమ్మవారి యొక్క రెండు పాదాల దగ్గర 10 గోళ్ళు చంద్రుణ్ణి 10 ముక్కలు చేసి పెట్టినట్టున్నాయి అక్కడ. వాటి నుంచి వస్తున్న వెన్నెళ్ళు మరి. అందుకే ఒక్కసారి దృశ్యం ఊహించుకుంటే రెండు పాదాలు చక్కగా సమంగా పెట్టగానే మొత్తం అక్కడ ఒక చంద్రమండలం ఉన్నట్టుంది. ఇక్కడ వెన్నెళ్ళు వస్తున్న తెల్లగా. ఆ పాదాల దగ్గర దండం పెడుతూ దేవకాంతలు ఉన్నారు. అది వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని తల వంచే పాదాల దగ్గర చేతులు తెచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. ఆ చేతులు చూస్తూ ఉంటే పాదాలు నవ్వుతున్నాయా అన్నట్లుందమ్మా నీ యొక్క కాలి వేళ్ల గోళ్ల వెన్నెలలు అన్నారు ఇక్కడ. అంటే నవ్వు వెన్నెల్లా ఉంటుందంటారు కదా, కానీ కాలి వేళ్ల గోళ్ల వెన్నెళ్ళు ఆ దేవకాంతల చేతులు చూసి నవ్వుతున్నట్టున్నాయట, పరిహాసం చేస్తున్నట్టున్నాయట. ఏమిటా పరిహాసము అంటే వాళ్ళు ఎందుకు వచ్చి దండం పెడుతున్నారు? ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం అండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్వర్గలోకంలో వాళ్ళు ఏది కావాలన్నా ఇచ్చే కల్పవృక్షాలు అక్కడ ఉన్నాయి. అవి చెయ్యి చాస్తే అందుతాయి కనుక చెయ్యి చాస్తే కల్పవృక్ష కుసుమాల నుంచి కల్పవృక్షాల నుంచి ఏది కావాలంటే అందుకునే వాళ్ళు స్వర్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి కల్పవృక్షాల నుంచి ఏది కావాలన్నా అందుకోగలిగే చేతులతో ముకిలించి నీ పాదాల దగ్గర ఉన్నారంటే కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనివి ఇవ్వగలిగిన పాదమునివి అన్నారు ఇక్కడ. అందుకే అక్కడ ఉండే చేతులు వచ్చి ఇక్కడ దండం పెడుతున్నాయని నవ్వుతున్నాయట పాదములు. అలా ఉన్నాయమ్మా గోళ్ల వెన్నెళ్ళు అని వర్ణించారు. ఇందులో ఎన్ని భావనలు చెప్తున్నారంటే ఒక్కొక్క పదంతో గొప్ప చెప్తున్నారు. కల్పవృక్ష కుసుమాలు ఎవరికి లేదా కల్పవృక్షములు ఎవరికి ఫలాన్ని ఇస్తాయంటే ఇక్కడ ఎన్నో పుణ్యములు చేసి వాటి ఫలంగా స్వర్గానికి వెళ్ళిన వారికి కల్పవృక్షాలన్నీ ఇస్తాయి. లేదా సహజ దేవతలు కొందరు ఉంటారు, వాళ్ళ అజానజ దేవతలు అని. ఇంద్రుడు శచీదేవి ఇత్యాదులందరూ అజానజ దేవతలు. కర్మదేవతలను మరికొందరు ఉంటారు, అంటే ఇక్కడ పుణ్యముల వల్ల దేవతత్వం పొంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి కల్పవృక్షాలు అందుబాటులో ఉంటాయి. వాళ్ళు వచ్చి అమ్మవారి పాదాలకు దండం పెడుతున్నట్టే కల్పవృక్షాలు ఇవ్వలేనివి ఈ పాదములు ఇస్తున్నాయి. అంటే అర్థం ఇహలోక సుఖాల కంటే గొప్పవి పరలోక సుఖాలు, అవే కల్పవృక్షాలు ఇస్తున్నాయి. ఇహలోక పరలోక సుఖాల కంటే గొప్పది మోక్షం, అది స్వర్గంలో కూడా దొరకదు. తెలుసుకోండి, ఇక్కడ
స్వర్గంలో దొరకదు, దేవతలు ఇవ్వలేరు. కానీ దేవతలు ఇవ్వలేనిది, ఇహలోక పరలోకాల్లో దొరకనిది ఆయన కైవల్యం ఇవ్వగలిగే పాదములు ఇవి. అందుకే వాళ్ళు వచ్చి నమస్కారం చేస్తున్నారు అని భావం చెప్పారు ఇక్కడ. పైగా స్వస్థేభ్య అని మాట వేశారు. అంటే స్వస్థతగా ఉన్నవారు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారంటే స్వస్థత ఒక్కటే పరమార్థం కాదు. ఆరోగ్యంగా ఉన్నాం, దేనికి సమస్యలు లేవు, చాలు, లైఫ్కి చాలదు, ఈ బతుక్కి సరిపోతుంది. కానీ జీవన పరమార్థం పొందాలి. కానీ స్వస్థులైన వారు కూడా స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. ఎక్కడుంది ఇది? చండీ సప్తశతిలో ఉంటుంది. దుర్గే స్మృతా హరస భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ. అది గుర్తు చేయడానికి అది చండీ సప్తశతి కదా. అది భగవత్పాల్ వారి చమత్కారం ఎలా చేశారో చూడండి. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ. చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమన్నాయ దదతౌ. ఎంత రమ్యమైన భావన చూపిస్తున్నారంటే, పుణ్యాలు చేసి చచ్చాక స్వర్గానికి వెళ్తే కల్పవృక్షాలు కోరినవిస్తాయి. స్వర్గానికి వెళ్లకుండా ఇక్కడ పుణ్యపాపాలు ఏం చేశారో తెలియకపోయినా భక్తితో ఇక్కడ అమ్మ పాదాలను ధ్యానిస్తే ఆ కల్పవృక్షం ఇవ్వగలిగిన వాటన్నింటినీ ఇస్తూ దరిద్రాన్ని పోగొడుతూ అంతకంటే గొప్పదైన మోక్షాన్ని ఇస్తే నీ పాదపద్మములు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది? చచ్చేకి కానీ పుణ్యాత్ములకి కోరినవి ఇచ్చేటువంటి కల్పవృక్షాలు గొప్పవా? బ్రతికుండగానే ఈ జన్మలోనే ధ్యానించినంత మాత్రమనే సర్వదరిద్రాలని పోగొడుతూ ముక్తిని కూడా ఇవ్వగలిగేటటువంటి ఈ పాదములు గొప్పవా? అందుకే ఆ కల్పవృక్షాన్ని, ఆ లోకాల్ని అలా తీసి పారేసేటట్టు హేళనగా నవ్వుతున్నాయమ్మా ఆ పాదములు ఎందున్న గోళ్లకాంతులు అని చెప్పారు ఇక్కడ. ఇందులో చండీ అని సంబోధించారు అమ్మవారిని. అది గుర్తు చేస్తూ ఫలాని స్వస్థేభ్య అని మళ్ళీ స్వస్థై స్మృతా మధుమతీవా అనే సప్తశతి వాక్లో ఉన్న శ్లోకాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే చండి తర్వాత పెట్టనున్నటువంటి స్వారస్యం అక్కడ గోచరిస్తున్నది. మొత్తానికి దీనిలో చెప్తున్నది అమ్మవారి పాదపద్మధ్యానం నువ్వు స్వర్గాది లోకాల్లో కూడా పొందలేని దివ్యమైన సంపదలు ఇస్తుంది. అవి కూడా ఇవ్వలేని కైవల్యాన్ని ఇవ్వగలదు, నీకు ఏదైనా ఇవ్వగలదు. అందుకే స్వర్గానికి వెళ్ళలేదే, కల్పవృక్షం దొరకలేదు అనుకోవద్దు. అమ్మ పాదాన్ని ధ్యానించడమే కల్పవృక్షాలను అందుకోవడం కంటే గొప్పది. అటువంటి అమ్మ పాదాలకి నమస్కారం చేస్తూ ఆ పాద శ్లోకాల్లో పరాకాష్ఠకు చెందిన శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. దదానే దీనేభ్యః శ్రియమనిశమాసాను సదృశీం అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగేయాతు చరణే నిమజ్జన్మ జీవః కరణచరణై షట్చరణతాం. ఇది ఉదాత్తమైన పరాకోటికి చెందినటువంటి శ్లోకం అండి. అమ్మా, నీ పాదములు దీనులకు అంటే అసహాయులకు, ఎక్కడో స్వర్గంలో ఉన్న గొప్ప వాళ్ళకి ఇచ్చివ్వడం వదిలేయండి, అసహాయులకు దీనులకు శ్రియం అనిశం ఆసాన సదృశి, వారి కోరికకు తగ్గట్టుగా అనిశం ఎల్లవేళలా సంపదలను ఇవ్వగలిగేటువంటి నీ పాదములు. దానిలో అమందం సౌందర్య ప్రకర మకరందం వికరతి. ఏదో పద్మాల నుంచి ఏదో మకరందం పెళ్ళిపుకుతుందంటారు, కానీ అనల్ప సౌందర్యం, అనల్ప సౌందర్యం అంటే సచ్చిదానంద సౌందర్యము ఆ పాదపద్మముల యందున్నది. అలాంటి మకరందం సచ్చిదానంద మాధుర్యము కలిగినటువంటి ఆ పాదపద్మముల యందు నా జీవుడనే తుమ్మెద ఐక్యముగాక. రమ్యమైన భావన. ఇది చెప్పేటప్పుడు ఏమంటున్నారంటే, అమ్మ పాదాలు మందార స్తబకము వలె ఉన్నాయి. స్తబకం అంటే పూల గుత్తి, మందార స్తబకం అంటే కల్పవృక్ష కుసుమాల గుత్తి. మందారం అంటే మనం చెప్పే హైబిస్కస్ కాదండి. కల్పవృక్షాల్లో ఒక తెగ మందారం, మందారం, పారిజాతం, సంతానం, హరిచందనం, కల్పకం అంటూ కల్పవృక్షముల యొక్క జాతులు ఇవి. అందులో మందార స్తబకం అంటే కల్పవృక్ష కుసుమాలు గుత్తిలో ఉన్నాయట అమ్మ యొక్క రెండు పాదములు. అలాంటి పూల గుత్తిని చూడగానే తుమ్మెదకు ఉత్సాహం, కావలసిన మకరందం దొరుకుతుందని. కనుక ఒక తుమ్మెద అంత పుష్టిగా మకరందం దొరికితే మరొక పద్మం దగ్గరికి, మరొక కుసుమం దగ్గరికి వెళ్ళదు, అందులో లయమైపోతుంది, లీనమైపోతుంది. అలాగే మజ్జీవ, నా జీవుడు కరణచరణై అంటే 6 పాదాలతోనూ 6 కరణములతోనూ ఆ పాద పద్మములు యందు లీనమగ్గాక. ఇది గొప్ప భావం చెప్తున్నారు. ఇందులో గమనించవలసినది అంటే ఆ పాదపద్మ ధ్యానంతో
జీవుడు అందులో ఐక్యమైపోవాలి, పాదాల్లో ఐక్యమైపోవాలి. ఐక్యం అంటే మళ్ళీ వెనక్కి రాడు. సాధారణంగా తుమ్మెద తిరిగి తిరిగి పద్మం దగ్గరికి వెళితే మరి బయటికి రాదుట. పద్మంలో అంత పుష్టిగా మకరందం దొరుకుతుంది. ఎంత మకరందం అంటే ఆస్వాదిస్తూ అందులో నిరిగిపోతుంది. రాత్రి ఒకవేళ కమలం ముడుచుకుపోయిన కమలంలో చచ్చిపోతుంది కానీ బయటికి రాదు ఇక్కడ. అలాగే అమ్మ పాద పద్మాలను ఆశ్రయించి తనువు చాలించాలి కానీ మళ్ళీ బయటికి రాకూడదు ఇక్కడ. అది ఐక్యమైపోవడం. అలా పాద పద్మాలను ఐక్యమైపోవాలి. తుమ్మెదకి షట్పది అని పేరు. 6 కాళ్ళు ఉంటాయట. 6 కాళ్ళున్న తుమ్మెద పద్మంలోకి వెళ్ళినట్లుగా 6 కరణాలున్న ఈ జీవుడు ఈ దివ్యమైనటువంటి పాద పద్మంలో లీనమవ్వాలి. 6 కరణాలే 6 పాదములుగా. పాదము అంటే కదలడానికి పనికొచ్చినది. అలాగే బ్రతుకు నడవడానికి పనికొచ్చేవి 6 కరణములు. ఈ 6 కరణములతో ఉన్నటువంటి జీవుడికి 6 కరణాలు ఉంటాయండి. ఇంద్రియములు 6 కరణాలు అంటే చాలా ఉంటాయి కదంటే మన బతుకు నడిపే మాత్రం 6. అవునా కదా, మీరే చెప్పేస్తారు. జ్ఞానేంద్రియములు ముందు అది తెలుసుకోవాలి. జ్ఞానేంద్రియం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు గ్రహించగలిగేవి 5. ఇదే మనకు ప్రధానం. కర్మేంద్రియాలు వదిలేండి క్రియ కోసం. కానీ నువ్వు ఒక విషయాన్ని గ్రహించడానికి పనికొచ్చేవి 5. 5 ప్లస్ మనస్సు కలిపితే 6. ఒట్టి 5తో ఏం ప్రయోజనం లేదు, మనస్సు కలవాలి. కనుక జ్ఞానేంద్రియ పంచకము త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణములు, ఈ 5ంటికి మనస్సు కలిస్తే 6 అయ్యే. ఈ 6 మన బ్రతుకు. అవునా కదా, ఆలోచించండి. ఈ 5ంటిని మనస్సుతో పొందినప్పుడు నచ్చిన 5 అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మనం నచ్చితే ఆనందం, నచ్చకపోతే దుఃఖం, అంతే కదా. కానీ సుఖదుఖాలు 2 మనస్సు 5ంటితో కలియడం వల్ల వచ్చింది. అంటే జీవితం అంతా సుఖదుఖానుభవమే. అది 5 ప్లస్ 1తోనే వచ్చింది. ఇవి విషయముల వైపు తిరుగుతున్నప్పుడు ఒకసారి సుఖం ఒకసారి దుఃఖం అనుభవిస్తున్నాం. కనుక ఈ 6ంటిని ఇంకా విషయాల వైపు తిప్పకుండా అమ్మ పాదాల వైపు తిప్పి ఆ పాదాల్లో ప్రవేశింపజేస్తే జీవుడు వెళ్ళడానికి వెహికల్లా పనికొచ్చిన 6 అక్కడితో ఆగిపోయి జీవుడు అందులో ఐక్యమైపోతున్నాడు. అక్కడ అది భావన చూపిస్తున్నారని ఇక్కడ. అలా నీ పాదముల యందు ఈ జీవుడు ఐక్యమొగ్గుగాక, ఇది దీని యొక్క భావం. ఇంకొక రహస్యం, కరణచరణై అంటే ఉత్తమ యోగ సాధకుడు గురువు యొక్క శిక్షణలో అమ్మవారిని కుండలినిగా ఉపాసించగానే మూలాధారంలో సుప్తమైన కుండలిని జాగృతి జరుగుతుంది. జాగృతమై ఒక్కొక్క చక్రం దాటుకుంటూ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ 6. ఈ 6 దాటి సహస్రార కమలంలో ఉన్న నీ దివ్య పాదములు యందు లీనమైపోతుంది. అంటే 6 చక్రాలు దాటిపోయి జీవుడు సహస్రార కమలంలో శివశక్తుల యందు ఐక్యమైపోవడమే మోక్షము. ఇది యోగ పద్ధతి. అంటే 6 దాటి 7లోకి వెళ్ళాడు కదా. కనుక కరణచరణై షట్చరణతాం అంటే ఈ జీవుడు ఈ 6 చక్రములు దాటిపోయి, 6 చక్రాలు దాటిపోవడం అంటే పంచభూతాలని మనస్సుని అతిక్రమించిపోతే ఇంకా జీవితంతో ప్రపంచంతో ఏం సంబంధం ఉంది? సంబంధం ఈ 6. ఈ 6 దాటిపోయాక పరమపదం, అదే అమ్మ పదం. అమ్మ పదంలో ఐక్యమేయుడు. అందుకే జీవుడు ఆ కుండలిని శక్తిని జాగృతపరుచుకొని 6 చక్రములు దాటి అకులమైన సహస్రార పద్మమునందున్న నీ దివ్య పాదముల యందు లీనమవుతున్నాడు. కనుక కుండలిని పరంగా అది, జ్ఞానపరంగా ఇందాక చెప్పిన జ్ఞానేంద్రియము మనస్సు. మొత్తానికి ప్రపంచ వికారములు వదలి ప్రపంచ వికారాలతో ఐక్యం చేస్తున్నటువంటి జ్ఞానేంద్రియములను అంతఃకరణాన్ని దాటి అమ్మవారి పాదపద్మలందు ఐక్యమగుట అనే మాటతో కైవల్య దశని ఇక్కడ సూచించారు. పాదపద్మాల వర్ణంలో అదే విశేషం. అదే పాదాలు ఐక్యమైపోవాలి. నిమజ్జన్ మజ్జీవ, మజ్జీవ నిమజ్జన్, నా జీవుడు అందరూ మునిగిపోతున్నాడు మరి లేవడు, మునిగి ఐక్యం అవడమే అన్న భావం ఆ పాదపద్మ ధ్యానంలో పరాకష్ట. ఇంకేం చెప్పుకుంటామండి చెప్పాక అంత పరాకష్ట శ్లోకం ఆయన వ్రాశారు కనుక చెప్పాలి. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధమునసః స్ఖలం తస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం శుభగమణి మంజీరరణిత ఛలాదాచక్షాణం చరణకమలం చారు చరితే. హంసగమన అన్న మాట వింటారు. అమ్మ నడక మరాళి మందగమన మహాలావణ్య శేవది హంసగమనట. అయితే హంసగమన అంటే అర్థం ఏంటి చెప్పండి? హంసలా నడుచున్నది అంటే అమ్మ నడక హంస నడకలా ఉంది కాదు.
హంసలు మించిపోయింది. అందుకే భవన కలహంసలు అంటే నువ్వు కైలాసంలో నీ దగ్గరున్న పెంపుడు హంసలు నువ్వు నడుస్తుంటే నీ వెనకాల నడుస్తున్నాయి హంసలు. అంటే ఒక్కసారి మన ఊహ వెళ్ళిపోవాలండి. కైలాసంలో అమ్మవారు నడుస్తుంటే వెనకాల హంసలు నడుస్తున్నాయట. ఎందుకు నడుస్తున్నాయంటే అమ్మవారి దగ్గర నడక నేర్చుకోవడం కోసం నడుస్తున్నాయి. ఇక్కడ ఆ నడుస్తున్నప్పుడు మొదట్లో తప్పటడుగులాగా మధ్యలో పడిపోతున్నాయి, పడుతున్నా లేస్తూ మళ్ళీ నడుస్తున్నాయి వెనకాల. ఆ వెళుతున్న వాటికి నడక ఇలా ఉండాలని శిక్షణ చెప్తున్న టీచర్స్ ఇలా కాదు అలాగా అని ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మాట్లాడతారు కదా, అలాగే టీచర్స్ ట్రైనింగ్ లాగా నీ పాదాలకున్నటువంటి మంజీరములోని మువ్వలు ఆ హంసలకి శిక్షణనిస్తున్నట్టు పలుకుతున్నాయమ్మా అన్నారు. ఇక్కడ ఎంత అందమైన భావన చూడండి. ఇక్కడ అంటే అమ్మ వెళుతుంటే హంస అనుసరిస్తోంది. ఇందులో గొప్ప విషయం, హంసమనగా ప్రాణములు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అమ్మను అనుసరిస్తున్నాయి. అమ్మను అనుసరించడం అంటే సహస్రారం వైపు ప్రయాణించడం, ఇది ఒక రహస్యం. అలా హంసలంటే జ్ఞానులు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఆ జ్ఞానులకు ముక్తి మార్గం ఏమిటి, సాధనా మార్గం ఏమిటి, ఆ పాదములే ఉపదేశిస్తాయి మనకి అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి భావం ఉంది. ఇక్కడ హంసలు వీళ్ళనే పరమహంసలు అంటాం. అంటే ఆత్మానాత్మ వివేకము కలిగిన వారు హంసలు. మనకంతా ఒకటే. హంసకు తెలుసు పాలు నీరు వేరు చేయడం. పాలు నీరు వేరు చేయడం అంటే మీరు ఎదురుగా పెట్టేస్తే పాలు వేరుగా నీరు వేరుగా ఇచ్చేస్తుంది అనుకోదు, పాలు తాగేసి నీళ్లు వదిలేస్తుంది. అది తెలుసుకోండి. ఇక్కడ కానీ ప్రపంచమంతా ఆత్మానాత్మముల మిశ్రం. అనాత్మ విషయాలు కనబడతాయి, ఆత్మ అందులో అంతర్లీనమై ఉంటుంది. కానీ అనాత్మ విషయాలు చూస్తున్న ఆత్మస్ఫురణ ఉండాలి. ఒక తుమ్మెద తోటలోకి వెళ్తే పువ్వుల్ని చూడదు, పువ్వుల్లో ఉన్న మకరందంపై దృష్టి పెడుతుంది. అలాగే యోగి ప్రపంచంలోకి వస్తే పదార్థాలను చూడు, పదార్థంలో ఉన్న పరమార్థాన్ని చూస్తాడు. ఇక్కడ ఆత్మతత్వాన్ని చూస్తాడు. ఇక్కడ హంస ఆ విధంగా ఆత్మతత్వాన్ని మాత్రమే స్వీకరించి అనాత్మల్ని విడిచిపెట్టేస్తుంది. ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండాలి ముందు. ఆ వివేకంతో సంచరించే వాళ్ళ హంసలు, పరమహంసలు. పరమహంసల యొక్క సరణిని బోధించుతున్న అమ్మ పాదాలు. పరమహంసల గమన సరణిని ప్రబోధించు హంసగమనా నీదు అంఘ్రులను తలదాల్తూ అనుగు బిడ్డను బ్రోవుమమ్మ గుహుని వలె నను చూడుమమ్మ నీ కాలి కొనగోటి రాకాసుధాంశువులు నీ వేలి కొసలలో నిండైన అరుణిమలు ప్రసరింపజేయుమమ్మా అంటూ ఒక శివపదం ఆలాపన చేస్తుంది. ఇక్కడ అటువంటి అమ్మ పాదాలకు మనం నమస్కారం చేసుకుంటూ ఆ దివ్యమైనటువంటి స్వరూప వర్ణన పరిపూర్ణమవుతున్నది. అమ్మ ఎలా ఉన్నది అంటే, అమ్మ నీ యొక్క శరీరంలో కొన్ని చోట్ల మృదుత్వం, కొన్ని చోట్ల కఠినత్వం కనబడుతుంది. కొన్ని చోట్ల వంకరతనం, కొన్ని చోట్ల సరళత్వం కనబడుతుంది. వక్రం అంటే లోపల ఒకటి ఉంచుకొని బయట చెప్తే వక్రత్వం, సరళం అంటే సహజంగా ఒకేలా ఉండడం. వక్రత్వం ఎక్కడ కనబడుతుందంటే నీ ముంగురుల్లో కనబడుతుంది, అది వంకర తిరుగుంది. నీ చిరునవ్వుల్లో నిష్కపటత్వం కనబడుతుంది. అరాళాకేశేషు ప్రకృత సరళా మందహసితే అక్కడ రుజుత్వం కనబడుతున్నది. శిరీషాభాచిత్తే మెత్తదన హృదయం లోపలుంది, కాఠిన్యం నీ వక్షస్థలంలో ఉన్నది. పైగా సన్నని నడుమునిది, విశాలమైన నితంబములు వక్షస్థలమునిది. కానీ సన్ననిదనము నీ దగ్గర ఉంది, విశాలత్వం నీలో ఉన్నది. ఇది చూస్తూ ఉంటే శివుడి కరుణ ఒక రూపం ధరించి నువ్వై గోచరిస్తున్నావమ్మా అన్నాడు. అక్కడ పరాకాష్ఠకు తీసుకెళ్ళిపోయండి. జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ. అమ్మవారంటే ఏమిటో నిర్వచనం ఒక్క శ్లోకంలో చెప్పాడు. అమ్మవారంటే శివుడి కరుణ ఒక రూపము ధరిస్తే అమ్మవారు, ఒకటే మాట. శివుడి కరుణ ఎందుకు రూపం ధరించింది? జగత్రాతుం, జగత్తును రక్షించడం కోసం రూపం ధరించిందమ్మా. కనుక పరమేశ్వరుడికి దయ పుడితే నువ్వైపోతాడు, పరమేశ్వరుడికి దయ పుడితే నువ్వైపోతాడు. అది మాత్రం గొప్ప రహస్యమైన వాక్యం. ఆయన దయ పుడితే అమ్మవారు అయిపోతాట. ఈ రహస్యం కేనోపనిషత్తులో ఉంది. ఇంద్రాది దేవతలు కూర్చుని అహంకరించి మేమే గొప్పవాళ్ళం, రాక్షస సంహారం చేసామనుకుంటే వాళ్ళ మధ్య ఒక ఢామ్మనకు వెలుగు వచ్చింది. వెంటనే ఏమిటా వెలుగును చూశారు. ఆ వెలుగు మధ్యలో యక్షుడు నిలబడి ఉన్నాడు. ఎవరు స్వామి నువ్వు అన్నారు. నేనెవరో తర్వాత మీ గొప్పతనాలు వింటుంటే భరించలేకొచ్చాను. మీ గొప్పతనాలు ఏమిటో చెప్పండి అంటే, అగ్ని నేను దేన్నైనా తగలబెట్టగలను, అలాగే రాక్షసులు తగలబెట్టానన్నాడు. వాయువు నేను ఎవరినైనా ఎగరగొట్టగలనన్నాడు. నీరు నేను ఎవరినైనా ఉక్కిరి బిక్కిరి చేసేయగలనన్నది. యముడొచ్చి ఎవరెన్ని చేసినా సంతకం పెట్టకపోతే శాంక్షన్ లేదన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు అలా గర్విస్తూ ఉంటే అప్పుడు వచ్చిన యక్షుడు చెప్తున్నాడు ఏమనంటే, ఇక్కడ ఎండు గడ్డి పరక పెట్టాను, మీరేం చేస్తారో చేయండి అన్నాడు. అగ్నిని పిలిచాడు, తగలబెట్టన్నాడు. తమ సమస్త శక్తిని చూపించిన తగలబెట్టలేకపోయాడు. వాయువు ఎగరగొట్టలేకపోయాడు, వరుణుడు తడపలేకపోయాడు,
యముడు తొలగించలేకపోయాడు. ఇంద్రుడు చూశాడు, ఆయన తెలివైనవాడు, శక్తి ప్రకటించకుండా మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దండం పెట్టాడు. అదండి, నీ అహంకారం ప్రకటించకుండా ఆశ్రయిస్తే అప్పుడు అనుగ్రహం దొరుకుతుంది. అహంకారం వదలి ఆశ్రయిస్తే అనుగ్రహం దొరుకుతుంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడైతే 2 కాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడో ఇంద్రుడి, ఎవరు నువ్వు స్వామి అని అడిగాడు ఆయన. అంటే ఆయన జిజ్ఞాస ఉంది, ఎవరో తెలుసుకోవాలని తపనుంది. అహంకారం పనికిరాదని జ్ఞానం వచ్చింది. మరి దేవతల లీడర్కి ఆ మాత్రం బుద్ధి ఉండాలి. అది చెయ్యగానే ఆయన అంతర్ధానమైపోయాడు. ఆవిడ కనబడింది, ఆయన ప్లేస్లో ఆవిడ వచ్చేసింది. సతస్మిన్నేకాశే స్త్రియమా జగామా, స్త్రీ కనబడింది. అమ్మా నేను ఆయన ఎవరు అంటే ఆయన వెళ్ళిపోయాడు ఏంటి, నువ్వు వచ్చేమిటి? ఇంతవరకు నిలబడ్డ ఆయన ఎవరు, ఇప్పుడు వచ్చి నువ్వెవరు అంటే ఆయనే నేనై వచ్చాడు అని చెప్పింది ఇక్కడ. ఎందుకంటే అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు నాయన. గొప్ప మాట. అది మీరు అహంకరిస్తూ ఉంటే మీకు అసలు జ్ఞానం కలిగించడానికి, అంటే నా నిర్వాకం ఎవ్వరు అహంకరించద్దు, ప్రపంచనాంతాన్ని నడుపుతున్న పరమేశ్వరుడి నిర్వాకమే మీ ద్వారా వచ్చింది. ఇక్కడ ఏది జరిగిన ఆయన నిర్వాకమే. ఈ జ్ఞానం మీకు కలిగించడం కోసం ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. అహంకరిస్తున్నంత కాలం నేను రాలే. ఆశ్రయించి శరణు వేడాక ఆయనకి దయ పుట్టింది. దయ పుట్టి ఆయన తత్వం తెలియజేయడం కోసం ఆయన కరుణ నా రూపం ధరించి వచ్చింది అని చెప్పింది. నీ పేరేమిటంటే ఉమా అని చెప్పింది ఇక్కడ. అదే శ్రీ విద్య. ఉపనిషత్తుల్లో శ్రీ విద్య అంటే అక్కడ ఉందండి రహస్యం. అది గమనించుకో. శివశక్తిని తెలుసుకోవడమే. ఆయన యక్షుడు. యక్షుడు అంటే అర్థం ఏంటంటే పూజ్యుడు అని అర్థం. యజనము చెయ్యటుకు అర్హుడు యక్షుడు అని అర్థం చెప్పారు ఇక్కడ. ఇది తెలిస్తే యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయని ఎందుకు చదువుతారు అర్థమవుతుంది. తెలిసింది కదా. మొత్తానికి అమ్మవారు ఎవరంటే శివుని కరుణ అలా వచ్చింది. కరుణకు రంగు అరుణం, ఎరుపు కరుణకి వర్ణముట. అది అద్భుతమైన మాట. అందుకే కారణపరచిద్రూపా కాంచీపురసిమ్ని కాంచీపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత అంటాడు మూక కవి. అదిగో కాశ్మీర పువ్వులగే ఎర్రగా ఉన్న ఒక కరుణ కాంచీపుర కంపా తీరంలో తిరుగుతోందన్నాడు ఇక్కడ. Oh